తెలంగాణలో అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటలకు అవసరమైనటువంటి యూరియా కోసం తమ పనులన్నీ వదులుకొని రైతులను గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. సరిపడా యూరియా లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి అన్నదాతలు మండిపడుతున్నారు. యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు పడుతున్నారు. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, యూరియా కష్టాలు రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి కనబడట్లేదు, ఏంటి అసలు? రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరిపడా ఉందని చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సరిపడా ఉందన్నటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలన్నీ కూడా అబద్ధాలు కానీ తెల్లమవుతా ఉన్నాయి క్షేత్రస్థాయిలో. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, ములుగు, హన్మకొండకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా పూర్తి స్థాయిలో రైతాంగం అయితే యూరియా కోసం తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో మహబూబాబాద్ జిల్లా రైతాంగం కష్టాలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. ఒక వారం రోజుల నుంచి రైతులు ప్రతిరోజు యూరియా సెంటర్ల దగ్గరికి వెళ్ళడము పరిపాటిగా మారింది. ఆందోళనలు చేయడము, అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు తప్పితే ప్రభుత్వానికి చలనం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే ఒక వారం రోజుల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నా, క్యూలైన్లు నిలబడుతున్నా, పోలీసులు వాళ్ళను నెట్టివేస్తున్నా, ఆ దృశ్యాలన్నీ కూడా రాష్ట్రం మొత్తం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి వాళ్ళ సంచలనంగా మారుతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే క్యూలైన్లలో కిలోమీటర్ల మేర రైతాంగం నిలబడే సందర్భం కనిపిస్తా ఉంది. అర్ధరాత్రులు వచ్చి యూరియా కోసం నిలబడాల్సినటువంటి దుస్థితి వచ్చిందన్నటువంటి ఆవేదన అయితే రైతులు చేస్తా ఉన్నారు. అంటే ఒక పిఏసిఎస్ కేంద్రాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే వారానికి 20 టన్నుల నుంచి 40 టన్నులు మాత్రమే వస్తున్నది. ప్రతిరోజు కూడా 1000 నుంచి 2000 మంది రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టడం అయితే కనిపిస్తా ఉంది. అంత అదను దాటిపోతుంది. ఇప్పుడే యూరియా వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదన్నటువంటి అంశాన్ని అయితే రైతులు తమ ఆవేదన రూపంలో చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ జాతీయ రహదారుల మీద తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనలు, నిరసనలకైతే దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు ముఖ్యంగా రైతాంగాన్ని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా చేతులు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి మహబూబాబాద్ జిల్లా కావచ్చు, ములుగు కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో రైతులంతా కూడా వరినాట్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో యూరియా అవసరం చాలా ఉంటుంది. దీనికోసం రైతాంగం అంతా కూడా అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఈ యూరియా సెంటర్లకు సంబంధించి వస్తున్నాము, అక్కడే పడిగాపులు కాస్తున్నాము. అక్కడ డెంగ్యూ దోమలు, ఇవన్నీ దోమలు కొట్టినప్పటికీ మేము భరించాల్సి వస్తుంది. అక్కడే నిద్రాహారాలు మానేసి నిద్రపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉదయం నిల్చుంటే 9 గంటల తర్వాత 10 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సిబ్బంది కావచ్చు వచ్చి టోకెన్లు ఇస్తున్నారు. ఆ టోకెన్ మీద ఒకే బస్తా ఇస్తా ఉన్నారు. ఆ ఒక్క బస్తా ఇక్కడ ఎలా సరిపోతుంది అన్నటువంటి ప్రశ్న అయితే రైతాంగం నుంచి వినిపిస్తా ఉంది. పూర్తిగా ఇటు గూడూరు కావచ్చు, కొత్తగూడ, గంగారం, నెల్లికుదురు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కే సముద్రం కావచ్చు, మహబూబాబాద్ మండలం కావచ్చు, ఇలా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రైతాంగం అయితే ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. వర్షంలోనూ గొడుగులు పట్టుకొని వాళ్ళు యూరియా కోసం నిలబడే దుస్థితి కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.